ఏంటమ్మో ఈరోజు గుడ్లు పండగ. గుడ్డు పండగ అండ్ చపాతి, మల్టీగ్రెయిన్ చపాతి. తిను ఇక. తినుడే ఈ ప్రోడక్ట్లు అన్ని మా దగ్గర ఉన్నాయండి. ఎగ్ మసాలా కుర్మాలోకి ఎగ్ కుర్మా మసాలా వేసి చేసింది, మళ్ళీ పేస్ట్ గరం మసాలా పేస్ట్ వేసి చేసింది, మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇన్స్టంట్ గా పసుపు ఇంట్లో హోమ్ మేడ్ చేసింది, అమ్మ కూర కారం అండ్ అమ్మ కూర కారం, చపాతీ పౌడర్, చిరుధాన్యాల పౌడర్లు అండి. ఫస్ట్ నేను ఎగ్గే తింటా. ఎలా ఉందో టేస్ట్ చెప్పు. నిజంగా రెస్టారెంట్ స్టైలేనమ్మా, నిజంగా వాసన అయితే అమృతంలో ఉందండి. డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ మా దగ్గర ఉంది, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. బాగుందా? అది చాలా బాగుంటుందండి. చపాతీ కానీ ఇవన్నీ కూడా టేస్ట్ ఒరిజినల్ గోధుమలు కదా, చిరుధాన్యాలు వేసి చేసిన పౌడర్ అండి అది. శనగలు, ఉలవలు, అలసందలు అన్ని గోధుమలు, 7 రకాల చిరుధాన్యాలు పండి అందులో. బాగుందమ్మా? చాలా బాగుందమ్మా చపాతీ, మల్టీగ్రెయిన్ చపాతీ. సూపర్ టేస్ట్ ఉంటుంది. నెయ్యి చేశానండి. చపాతీ చేసుకొని పొరలు వస్తుంది. నెయ్యి లేకపోయినా ఆయిల్తో చేసుకున్నా సరే పొద్దున్నే తిని చూడండి. చపాతీ ఎల్లో షేడ్లో ఎంత బాగుంటుంది. చపాతీ కలర్లో ఉంటే బాగుంటుందండి. ఇవాళ రేపు మార్కెట్లో వైట్ షేడ్లో ఉంటున్నాయి. ఇంట్లో పట్టించిన పౌడర్లు ఇవన్నీ హోమ్మేడ్గా నచ్చిన వాళ్ళు చక్కగా బుక్ చేసుకోండి. చిరుధాన్యాల పౌడర్తో ఏదైనా తిన్నా మీరు మంచిదండి. మన కడుపులోకి ఎంత హెల్తీ ఫుడ్ వెళ్తుందని చాలా ఇంపార్టెంట్. మన దేహమే దేవాలయం అండి, నిజంగా చెప్తున్నా. తిరిగిపోయింది కూర. మనల్ని మనమే పూజించుకోవాలి, మనల్ని మనమే జాగ్రత్త చేసుకోవాలి. మనం బాగుంటేనే మన వాళ్ళు అందరూ బాగుంటారు. మనం బాగాలేకపోతే వాళ్ళందరూ బాగా ఎలా ఉంటారు?